రేపు ఇక్కడ క్షేత్రస్థాయిలో బూత్ లెవెల్లో పార్టీ కార్యకర్తలు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో ఎన్నికల్లో వాళ్ళకు సంబంధించినంత వరకు వాళ్ళని ఎంపిక చేసి కమిటీలు ఫామ్ చేయడం కోసం ఏ రకంగా ప్రొసీడ్ కావాలనేది నిర్ణయించుకోవడానికి ఒక క్షేత్రస్థాయిలో మండల స్థాయి నాయకులతో కార్యకర్తలతో సమావేశం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నికలకు ముందు జరగబోయే ఆఖరు సమావేశం డైరెక్ట్ క్షేత్రస్థాయిలో పాల్గొనే వాళ్ళకి సంబంధించింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమావేశంలో భాగంగా ఎమ్మెల్యేలు అలాగే శాసనసభ సమన్వయకర్తలు కొత్తగా నియమించిన వాళ్ళు ముందు నుంచి ఉన్నవాళ్ళు అందరూ కూడా అటెండ్ అవుతారు. అందువల్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని ఉద్దేశించి సందేశం ఇస్తారు. ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో ఎంత అప్రమత్తంగా ఉండాలి, అలాగే ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఎవరూ పాల్పడకుండా ప్రత్యర్థులు ఎలా చూసుకోవాలి, ప్రజల్లో మమేకమై ఇంతకాలం చేస్తూ వచ్చిన పనిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళి వాళ్ళ ఆశీస్సులు ఎట్లా కోరాలి అని ఓ సందేశం కూడా రేపు ఇస్తారు, దిశానిర్దేశం చేస్తారు. మిగిలిన అన్నిట్లాగే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి అలాగే గడప గడప కార్యక్రమం రెండేళ్ల క్రితం 2.5 సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు గమనిస్తూనే ఉంటారు, ఎప్పుడు ప్రజల్లోనే ఉంది, నాయకులు ఎప్పుడు ప్రజల్లో ఉన్నారు. ఎప్పటికప్పుడు చేస్తున్న పనుల గురించి ప్రజలను చైతన్యవంతం చేయడము, ప్రభుత్వం చేస్తున్న పనులను మంచి పథకాలను ఇంప్లిమెంట్ చేస్తున్న పథకాలను గురించి చైతన్యవంతం చేయడం, అలాగే ప్రజల ఆకాంక్షలు అవసరాలు ఏమంటే వాటిని తెలుసుకొని వాటికి తీర్చే ప్రయత్నం 4.5 ఏళ్ళుగా చేస్తోంది. ఎన్నికల దగ్గర వస్తున్న కొద్దీ అందరికంటే ముందుగా ఒక గట్టి టీం, రేపు పోటీలో దిగే టీంను ఏర్పాటు చేసుకునే ప్రక్రియ కూడా మొదలుపెట్టాం. ఇప్పటికే చాలా కాన్స్టిట్యున్సీలు కూడా పూర్తవుతుంది. అందులో భాగంగానే కమిటీలు అన్నీ ఫామ్ అయ్యాయి. ఇప్పుడు తాజాగా బూత్ కమిటీలు కూడా తయారయ్యాయి. అయితే వాటిలో ఇంకా కొంత నింపాల్సినవి, అలాగే సమర్థంగా పనిచేయగల బూత్ కమిటీ మెంబర్లను ఎంపిక చేయడము, దానికి సంబంధించి ఒక సార్వత్రిక ఎన్నికలను ఫేస్ చేయడానికి పార్టీ పరంగా మా పార్టీ యంత్రాంగం పూర్తిగా సిద్ధమైనట్టు అవుతుంది. రేపటి జరిగిన తర్వాత ఒక 10-15 రోజుల్లో కమిటీలన్నీ పూర్తి అయ్యేసరికి. సో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఈ 5 ఏళ్ళు ప్రజలకు చేసిన మంచిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ప్రజలు మనస్ఫూర్తిగా లేదా వాళ్ళ మనసుకు నచ్చినట్టు ఓటు వేసుకునే రకంగా వాళ్ళకు అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ, అందులో కూడా హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ ఒక నిఖార్సైన ప్రజాస్వామిక రాజకీయ పార్టీ ఎట్లా పనిచేయాలని నాకు చేసే ప్రక్రియలో భాగంగా ఎన్నికలకు ముందు మేము జరగబోయే రేపు క్షేత్రస్థాయి సమావేశం ఇదే ఆఖరిది అవుతుంది. కాబట్టి దీనికి ఆ మేరకు అంత ప్రాధాన్యత కూడా ఉందనే విషయం గమనించాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. సార్, టీడీపీ జనసేనలో కొంత అసంతృప్తి అసమ్మతి బయటపడుతుంది. ఈ పార్టీకి ఏమైనా ఓపెన్ ఉందా, వాళ్ళు రావడానికి అవకాశం ఉందా, మీరు ఏమైనా ట్రై చేస్తారా, వాళ్ళు వస్తే ఆహ్వానిస్తారా, ఫుల్ ప్యాక్ అయి ఉందా మీ పార్టీ, అట్లా ఏమైనా ఉందా? మా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నప్పుడు ఓహో అది అయిపోయింది ఇది అయిపోయింది ఇంకా అయిపోయింది అని అన్నారు. అప్పుడే మేము చెప్పాము, మీది మొదలవుతుంది చూడండి, మా దగ్గర మేము ఏదైతే చేస్తున్నామో అందులో ఎవరైనా అసంతృప్తి వాళ్ళని పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం. 80-90% చాలా వరకు పార్టీ మీద పూర్తి అభిమానంతో ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద విశ్వాసం ఉన్న వాళ్ళే ఉన్నారు. కాబట్టి అందరూ ఎక్కడికెక్కడ సర్దుకున్నారు. వాళ్ళది మొదలయ్యాక ఎట్లుంటుందో చూడమన్నాం. ఎందుకంటే ఒక పార్టీ కాదు, అతుకుల బంతలాగా వేరే వాళ్ళు కూడా అకామిడేట్ చేయాలి, జనసేన అకామిడేట్ చేయాలి. కానీ దానికి ఇవ్వాల్సిన దానికంటే అన్యాయంగా ఆయన ఎన్ని ఎక్స్పెక్ట్ చేశాడో తెలియదు, లేదా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి అనుసరించే వాళ్ళు ఎన్ని ఎక్స్పెక్ట్ చేశారో తెలియదు. కానీ నిన్న ఘోరంగా అవమానించి 24 సీట్లతో చుట్టేసి ఏదైతే ప్రకటించారో నిన్న జరిగింది చూశాక అసలు మామూలుగా అయితే అసంతృప్తి ఉండకూడదు. అక్కడ వదిలేసి 24 ఇంకా చాలా ఉన్నాయి. మరి అక్కడికే అసంతృప్తులు మొదలవుతున్నాయి.
మాకు సంబంధించినంత వరకు ఒకటే, అది వాళ్ళ పార్టీ ఇంటర్నల్ అఫేర్. ఎక్కడైతే అక్కడ నుంచి ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు, అసంతృప్తితో ఉన్న వాళ్ళు వస్తామంటున్నారు, వాళ్ళు వస్తారని మధ్యలో ఫీలర్స్లో వస్తున్నాయంటున్నారు. కానీ మా నాయకుడి విధానం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కంపాటబిలిటీ ఉండి ఎక్కడైతే అవకాశం ఉండి వాళ్ళ వల్ల వచ్చిన వాళ్ళ వల్ల పార్టీకి ఉపయోగం ఉంది, అలాగే వాళ్ళ రికార్డు కూడా బాగానే ఉంటే కన్సిడర్ చేయొచ్చు. కానీ ఏదో గంపగుత్తగా వస్తున్నారు కాబట్టినే వాళ్ళందరినీ తెచ్చుకొని ఇక్కడ అనవసరమైన పార్టీకి బరువు, ఎన్నికల ముందు దానివల్ల వచ్చే తలనొప్పులు ఉంటాయి కాబట్టి పెద్ద అంతగా దాని పట్ల మాకు ఆసక్తి లేదు. అయితే ఆ జరుగుతున్న అంతర్గత కుమ్ములాటల్లో అవి ఏదైతే వాళ్ళు ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతున్నాయో వాటి వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు చూస్తే పోను వాళ్ళకు ఇంకా మరింత అది పెరగబోతుంది. కాబట్టి అది చూసిన తర్వాత సహజంగానే మాకు ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగానే ఉంది. వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్. థ్యాంక్ యూ.